ఏపీలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెందుర్తి శాసనసభ పరిధిలో ఉండేది. ఆ తర్వాత ప్రత్యేక సెగ్మెంట్ గా మారింది. గాజువాక ఆటో నగర్ ప్రాంతం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం. గాజువాకలో సినీ నటుల అభిమాన సంఘాలు కూడా ఎక్కువ. అందుకే 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి పోటీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ఫలితం అనుకున్నట్టు రాలేదు. వైసీపీ ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. వైసీపీ ఆవిర్భావం నుంచి 3 ఎన్నికలు జరగ్గా ఒకసారి మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. 2 సార్లు పరాజయం పలికరించింది. అయితే 24 ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది వైసీపీకి. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్పై టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇది. 19 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక సెగ్మెంట్ లో వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి జనసేన అభ్యర్థి 14,000కు పైగా ఓట్లతో గెలుపొందారు. అప్పట్లో 3వ స్థానానికి పరిమితమైంది టీడీపీ. అయితే టీడీపీతో జనసేన కూటమి కట్టడంతో ఈ నియోజకవర్గంలో కలిసొచ్చింది. ఏకపక్షంగా కూటమి గెలుపొందింది. చివరి నిమిషం వరకు వైసీపీ అభ్యర్థిని తేల్చకపోవడం, చివరి నిమిషంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దించడంతో ఫలితం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఎదురైన పరిణామాలను గుణపాఠాలుగా మార్చుకుంది వైసీపీ. ఇక్కడ తిప్పల కుటుంబానికి గట్టి పట్టు ఉంది. గాజువాక మున్సిపల్ ఎన్నికల నాటి నుంచి తిప్పల కుటుంబం ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. అందుకే జగన్ ఇక్కడ యూటర్న్ తీసుకున్నారు. ఆ కుటుంబానికి పెద్ద పీట వేస్తూ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని అత్యంత ఎక్కువ ఆదాయం కలిగిన వాటర్లు గాజువాక నియోజకవర్గంలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గం మినీ ఇండియా. ఇక్కడ స్థానికత అనే మాటకు పెద్దగా ప్రాధాన్యత లేదు. 2009లో గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య గెలిచారు. తన సమీప అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిపై విజయం సాధించారు. 14లో మాత్రం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గెలిచారు. 19లో జరిగిన త్రిముఖ పోటీలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో గాజువాక పేరు మార్మోగిపోయింది. 24 ఎన్నికల తర్వాత గాజువాక నియోజకవర్గంలో సీన్ మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ అంశం. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని భావించింది. దాన్ని వైసీపీ అడ్డుకోలేకపోయిందని టీడీపీ కూటమి ప్రచారం చేసింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా మభ్యపెడుతూ వస్తోంది. ఇటీవల చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై చేసిన తెల్ల ఏనుగు కామెంట్స్ సంచలనంగా మారాయి. స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి కుటుంబాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారిపోయారు. ఎన్డీఏ కూటమికి ఈ నియోజకవర్గంలో వ్యతిరేకత ప్రారంభమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు పరిశ్రమల నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వాలు వ్యవహరించే తీరుపై తీర్పు ఆధారపడి ఉంటుంది. ఈ లెక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలు వ్యతిరేక భావనతో ఉన్నారు. మరోవైపు టీడీపీ సైతం మాట మార్చడంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. క్రమేపీ ఇది తీవ్ర అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది.